గురించి కన్నా కూడా ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శ చేసే ఉద్దేశంతో ఆయన అంటే మేము ఉన్నప్పుడు పెట్టుబడులు ఏ రకంగా వచ్చేవి, రేవంత్ అసమర్థ పాలన వల్ల ఏ రకంగా తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. అది గుజరాత్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఆఖరికి ఈవెన్ ఆంధ్రప్రదేశ్, ఆయన వాడిన వర్డ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయని. ఆ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అనే వెనకాల తవ్వితే చాలా 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 కథ ఉంది. సో అది కొంచెం బాధ కలిగించింది. అంటే టు టేక్ ఆన్ రేవంత్ రెడ్డి యాజ్ అ సీఎం, యాజ్ ఎ ఫెయిల్యూడ్ సీఎం, ఆంధ్రప్రదేశ్ని కేటీఆర్ అలా అనడం ఎంతవరకు కరెక్ట్? దో కేటీఆర్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వ్యాపారం కోసం, లేకపోతే ఉద్యోగాల కోసం, లేకపోతే పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్షిప్స్, పెద్ద పెద్ద బిజినెస్ ఫర్మ్స్, ఫార్మా, అలాగే ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, ఐటీ, ఇవాళ మనం దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం ఐటీ ఎక్స్పోర్ట్స్లో బెంగళూరు తర్వాత. సో ఈ రూట్స్ అన్నీ ఆయనకి తెలియనివి కాదు, కానీ ఎక్కడో చిన్న టంగ్ స్లిప్ అయ్యారు. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్, అడ్మైరర్ ఆఫ్ కేటీఆర్ గారు. ఆయనకి ప్రత్యక్షంగానే ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. గతంలో వేరే ఛానల్లో ఆయనతో కలిసినప్పుడు, ఇంటర్వ్యూలు చేసినప్పుడు, లేదా ఆయన బాగా మాట్లాడినప్పుడు నేను ఆయన పర్సనల్గా మెసేజ్ కూడా చేస్తూ ఉంటాను, ఈ పాయింట్ మీద మీరు చాలా బాగా మాట్లాడారు అని. కానీ ఈయన మాట్లాడిన ఈ మాట, దీనికి ఒక దెర్ ఈజ్ ఎ బిగ్ స్లోగన్ దట్ లూజ్ లిప్స్ సింక్ షిప్స్. అంటే మనం ఒకసారి ఈజీగా పెదవి దాటితే దాని తాలూకా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. లూజ్ లిప్స్ సింక్ షిప్స్, పెద్ద పెద్ద ఓడలను కూడా ముంచేస్తాయి. నాతో పాటు దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్, రియాజ్ గారు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ తెలంగాణ కాంగ్రెస్ నుంచి, కాసేపట్లో ఏపీ టీడీపీ నుంచి విద్యాసాగర్ జాయిన్ అవుతారు, కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, మాజీ లిడ్ క్యాప్ చైర్మన్. నమస్కారం అందరికీ. దేవ్ ప్రసాద్ గారు, మనం ఎన్నోసార్లు కలిసాం, ఎన్నో సందర్భాల్లో డిబేట్లు చేసాం, కానీ ఇలాంటి ఒక డిబేట్ నేను చేయాలనుకోవాలా. బికాస్ తెలుసు మీకు, నా గురించి తెలుసు, కేటీఆర్ గారి గురించి వి మెనీ టైమ్స్ అడ్మైరింగ్గా మాట్లాడుకున్నది, కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, ఇవన్నీ. ఒకవైపున భారతదేశంలో ఇవాళ ఉత్తరాది దక్షిణాది అనే ఒక లైను, అది ఎంతవరకు ఉంది, ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ తర్వాత సంగతి. కానీ 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్ళు దాటిపోయింది. ఏవో చిన్న చితక విభజన సమస్యలు ఉన్నాయి. నీటి వాటాలకు సంబంధించి ఇంకా కొంత మీకు తెలియంది కాదు, యూఆర్ ఎక్స్పర్ట్ దాంట్లో. కొంత దానికి సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కామెంట్ చేయడం పక్కన పెడితే, ఈ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు అన్నారు దేవప్రసాద్ గారు? అది కొద్దిగా ఇబ్బంది కలిగించే పదం కాదు. ఋషి గారు, మీరు ఇష్టం లేనట్టే మాకు కూడా ఇష్టం లేదు దీని మీద డిస్కస్ చేయడానికి. ఎందుకంటే కేటీఆర్ గారు రీసౌండ్ వస్తుంది. అంటే ప్లీజ్ కంటిన్యూ, మీ వాయిస్ నాకు బాగానే వినపడుతోంది. అయితే ఋషి గారు, ప్రజల ఆకాంక్షల కోణంలో వారు మాట్లాడారు. ఏం మాట్లాడినరు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడికి వస్తున్నటువంటి ఫ్యాక్టరీలు తరలింపుకు గురవుతున్నాయి. కాబట్టి ఏ తెలంగాణ వాదైనా, ఏ తెలంగాణ అయినా డెఫినెట్ గా ఆంధ్రకు వచ్చినటువంటి పరిశ్రమలు ఆంధ్రకు రాకుండా ఇంకెక్కడికో తరలిపోతే ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకులు కూడా అట్లే స్పందించాలి. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కేటీఆర్ గారు ఒక ఐటీ పరిశ్రమ శాఖ మంత్రులుగా గతంలో అనేక సందర్భాల్లో వారు చేసినటువంటి కృషి వల్ల వేలాది పరిశ్రమలు తెలంగాణకు రావడము, ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి ప్రగతి పథంలోకి పోవడం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అటువంటి సీవియర్ వర్క్ చేయడం లేదనేటువంటి ఒక భావనతో మాట్లాడింది తప్ప, ఇది ఆంధ్రప్రదేశ్ ను ఇక్కడి నుంచి గుజరాత్ కానీ ఇంకొకరికి కానీ ఎక్కడికి కానీ పోవడం అనేటువంటిది ప్రాంత ప్రజలకు అనేటువంటి భావన మాట్లాడింది తప్ప ఆంధ్రప్రదేశ్ ఏదో కించపరచాలని కానీ ఆంధ్ర ప్రజలకు. ఎందుకంటే మొదలు ఇంకొక మాట కూడా ఉంది, అది చాలా మంది క్యారీ చేయడం లేదు. అంటే మా అభివృద్ధి తెలంగాణ తర్వాత మేము కోరుకునే 2వ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అని కూడా వారు మాట్లాడినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఆఫ్టర్ తెలంగాణ డెఫినెట్ గా ఒక తెలంగాణ పౌరునిగా, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వ్యక్తులుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ డెఫినెట్ గా తెలంగాణకు ఉంటుంది. మా రాష్ట్రం అనేటువంటి ఒక భావన డెఫినెట్ గా ఉంటది కదా ఋషి గారు. కాబట్టి ఇది మీ 10 ఏళ్ళుగా మనం చూస్తా ఉన్నాము. ఆంధ్ర తెలంగాణ 2 సపరేట్ అయిపోయినా కూడా 2 వివిధ రంగాలలో ఆయా ప్రభుత్వాలు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాయి. అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆ అభివృద్ధికి గతంలో 5 ఏళ్ళు బీజేపీ సహకరించలేదని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇద్దరికి బీజేపీకి మధ్య సైక్యత లేక బయటికి పోయిండు. ఆ తర్వాత జగన్ పరిపాలన వచ్చింది.
జగన్ పరిపాలన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ వల్ల కొంత లాభమైనటువంటి పనులు జరుగుతున్నాయి అని వార్తలు వస్తా ఉన్నాయి. డెఫినెట్ గా ఇవాళ విశాఖకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వడాన్ని మేమందరం కూడా హర్షించినాం రిషి గారు. మేమందరం ప్రకటనలు చేసినాం. ఎందుకంటే విశాఖకు సంబంధించినటువంటి దాన్ని ఇవాళ అదేదో కాయలా పరిశ్రమ లాగా తీసేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో దీన్ని నిలపాలని అన్ని రాజకీయ ఎందుకంటే కేటీఆర్ గారు ఒక సందర్భంలో ఎగ్జాక్ట్లీ దేవప్రసాద్ గారు కేటీఆర్ గారు ఒక సందర్భంలో అవసరమైతే ఎగ్జాక్ట్లీ దేవప్రసాద్ గారు కేటీఆర్ గారు ఒక సందర్భంలో అవసరమైతే స్టీల్ ప్లాంట్ దగ్గర మేము కూడా ఉద్యమం చేస్తామన్న ఒక నాయకుడు ఈ రోజు ఇలా మాట్లాడు అంటే రాజధాని లేదు దేవప్రసాద్ గారు, రెవెన్యూ లోటు ఇంకా పూడ్చుకోలేదు. ఒకసారి నేను ఆ ట్వీట్ చదువుతా. తెలంగాణ వాజ్ వన్స్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, డ్రాయింగ్ రెప్యూటెడ్ కంపెనీస్ అండర్ ద బీఆర్ఎస్ గవర్నమెంట్. నౌ అండర్ కాంగ్రెస్ రూల్ ఇన్వెస్టర్స్ సీమ్ టు బీ చూసింగ్ గుజరాత్, తమిళనాడు అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఓవర్ తెలంగాణ. ద క్వశ్చన్ ఈజ్ వై? Is it the 20 to 30% commission or RR tax, whatever the commissions అది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్నాయా కమిషన్లు, కేవలం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే ఉన్నాయి ఇదంతా. కానీ గుజరాత్ అండ్ తమిళనాడు అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అనేటువంటి అంశం మీద ఆంధ్రకు కూడా తరలిపోతున్నాయని చెప్పడం అనేటువంటిది అదేదో మీరు దాన్ని లాగి చేయాల్సినటువంటి అవసరం లేదు. దానికి ఆంధ్రకు సంబంధించినటువంటి నాయకులు దాన్ని చాలా ఎక్సాగ్రేషన్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు నేను ఇప్పుడే సోషల్ మీడియాలో మరి కేటీఆర్ గారు ఒక్క ట్వీట్ అంటే నో మేబీ ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్ అని, నేను అలా తక్కువ చేయాలనో చులకన చేయాలనో అనలేదని ఒక్క ట్వీట్ చేస్తే సరిపోతుంది కదా దేవప్రసాద్ గారు. నేనేమంటున్నా రిషి గారు, ఐస్ ఫార్ ఐస్ మై నాలెడ్జ్ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మా పార్టీ కానీ ఇంకా పైగా మా పార్టీ మీద చాలా అపవాదులు ఉన్నాయి. ఆ తెలంగాణ కంటే ఆంధ్రకే ఎక్కువ ప్రేమ చూపిస్తారని చెప్పేటువంటి వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్నారు. అది మీకు కూడా తెలుసు, నాకు తెలుసు. ఒక సందర్భంలో కాలుకు ముళ్ళు కుచ్చుకుంటే నేను తీస్తా అన్నప్పుడు మా వైపు నుంచి కూడా చాలా విమర్శలు వచ్చినటువంటి విషయాన్ని మీరు గమనించారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయినాయి ఋషి గారు. మంచిగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఉంటాయి సమస్యలు, నీటి సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఇవి ఏదో రకంగా పరిష్కరించుకుంటూ ముందు పోతాం. ఎక్కడైనా కన్ఫ్రంటేషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఫైట్ చేస్తాం కదా. తప్పకుండా చెయ్యాలి, బాధ్యత కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న పార్టీలుగా బాధ్యత. నేను దాన్ని తప్పట్టట్లా, నేను ఎప్పుడు కూడా అదే అనుకున్నా. ఇలాంటి సందర్భం వస్తుందని అనుకోలేదని నేను ముందే ఎందుకు నా ఓపెనింగ్ రిమార్క్స్లో యాజ్ ఎ డిస్క్లైమరీ నోట్గా చెప్పాను. అందుకే నేను దేవప్రసాద్ గారు, రియాజ్ గారు 2 తెలుగు రాష్ట్రాలు ప్రాంతాలుగా విడిపోయాం, సరే 10 ఏళ్ళు అయిపోయినా ఎక్కడ నిజంగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఎక్కడ ఒక వివక్ష కానీ ఒక ఇబ్బంది కానీ ఉద్యమ టైంలో రకరకాలుగా జరిగిన మాట వాస్తవం. అది దేవప్రసాద్ గారు కూడా కాదంటారు. కానీ ఆ కారణాలు వేరే, ఆ ఆవేశం వేరే, ఆ ఆందోళన వేరే. కానీ ఈ 10 ఏళ్లలో ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేదు. నేను స్టాటిస్టిక్స్ కూడా ప్రజెంట్ చేస్తాను. వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ పీపుల్ ఇన్ తెలంగాణ, వాట్ ఈస్ ద బిజినెస్ ఎస్టిమేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రూటెడ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇన్ తెలంగాణ, ఇవన్నీ. రియాజ్ గారు మీ మీద కోపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమర్థ పాలనను లేకపోతే డెలివర్ చేయలేకపోతున్నారనో బహుశా మరి కేటీఆర్ గారు, ఎనీవే ఇట్స్ డైలీ టేక్ ఆన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అనడం మీద మీ కామెంట్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు దాని మీద. రిషి గారు, 2వ ప్రపంచ యుద్ధంలో ఆ యుద్ధ కాలంలో ఒక ప్రచారం జరిగేది ఏదంటే ఒక అబద్ధాన్ని పదే చెప్పడం ద్వారా అది నిజంగా మారుతుందని. బహుశా కేటీఆర్ గారు దాన్ని బాగా వంట పట్టించుకొని ఉండంటారు. హైదరాబాద్ నగరం అనేది కేటీఆర్ గారు వాళ్ళ నాయన కేసీఆర్ గారు నిర్మించింది కాదండి. 1590 సంవత్సరంలో నిర్మించబడ్డ ఒక చారిత్రాత్మక నగరం అది. 400 సంవత్సరాల పైగా ఒక చరిత్రను కలిగి ఉన్న నగరం అది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 40 నగరాల్లో హైదరాబాద్ నగరం ఒకటి. ఇక్కడ విషయం చెప్పేది ఏంటంటే పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, పెట్టుబడులు ఎక్కడ పెట్టకూడదు అనేది పారిశ్రామికవేత్తలు నిర్ణయించుకుంటూ ఉంటారు. హైదరాబాద్ సహజంగానే సౌత్ ఇండియా వచ్చినప్పుడు చెన్నైతో పోల్చినప్పుడు హైదరాబాద్ అనేది ఇంకా ప్రాచీనమైన నగరం. అలాగే హైదరాబాద్ అనేది ఉత్తర దక్షిణ భారతదేశంలో కూడలుగా ఉన్న ప్రాంతం ఇది. కాబట్టి సహజంగా పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సంస్థ వాళ్ళకు రకరకాల అంశాలు వాళ్ళకు ఉండే అవకాశాల మేరకు వాళ్ళు షిఫ్ట్ అయితే కావచ్చు.
కానీ ఆ గోరంత విషయాన్ని కొండంత చేసే ప్రయత్నంలో భాగంగా పాప ఆయన ఆకాశం మీద ఉమ్మి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, కేటీఆర్ గారు ఎంత పచ్చి అవకాశం వదలిన తెలంగాణ ఉద్యమకారుడు నేను. ఢిల్లీలో రోజు తరబడి లాకప్లో ఉన్న చరిత్ర మాది. ఈరోజు టిఆర్ఎస్ లెగసీ బయటకు వచ్చింది. హైదరాబాద్ లో వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టుకొని హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు రిషి గారు ఆయన ఏం చెప్పాడంటే, ఇది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇది తెలుగు రాష్ట్ర సమితి అని చెప్పాడు. చివరికి ఏమైపోయింది, ఆ తెలుగు రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిపై భారత రాష్ట్ర సమితి అయిపోయింది. మహారాష్ట్రపై ప్రచారం చేసే ప్రయత్నం చేశాం. చివరికి కింద లాగితే మొత్తం ఆయన కింద భూకంపం వచ్చింది. ఇప్పుడు ఆయన స్వర్గం లేడు, ఆకాశం లేడు, భూమి మీద లేడు, త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. కాబట్టి మీరు కేటీఆర్ గారి మాట అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం మేము అనుకోవట్లేదు. ఇక్కడ ఈజ్ నాట్ వాళ్ళ పని అయిపోయింది అనేది మా తెలంగాణ భాషలో చెప్పాలంటే కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ కానీ ఒక ఒడిసిన ముచ్చట, ఇట్స్ ఎ క్లోజ్ డైలాగ్. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమైపోయిందంటే 10 సంవత్సరాల టైంలో ఏ వాగ్దానాలు అయితే చాలా క్లియర్ చెప్తున్నాను, నేను చాలా గంటపదం చెప్తున్నాను, ఏ అంశాలు అయితే విభజన చట్టంలో చేశారో ఆ విభజన చట్టం మీద వారి పార్టీ కానీ వారి ప్రతినిధులు కానీ అంటే ఎంపీలు కానీ లోక్సభలో ఎప్పుడు మాట్లాడలేదు సార్. వాళ్ళు ఇక్కడ బీజేపీ తోటి కొట్లాడినట్టే ఉండేది, గల్లీలలో కుస్తీ పట్టేది, ఢిల్లీలో పోయి దోస్తు చేసేది. కానీ వాళ్ళ క్రెడిబిలిటీ పోయింది. నిజంగా వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల కోసం ఉంటే ఇప్పుడు మనం ఉదాహరణకి తమిళనాడు పాలిటిక్స్ చూద్దాం సార్. ద్రవిడియన్ పార్టీస్ వాళ్ళు అనుకున్న ఫిలాసఫీ ప్రకారం అట్లే ఉండిపోయినారు కదా. టీఆర్ఎస్ తన ఫిలాసఫీని ఎప్పుడు ఆచరించే ప్రయత్నం చేయలేదు. సరే, నీ ఫిలాసఫీని నువ్వు కాపాడుకునే క్రమంలో యుద్ధ వాళ్ళని నిందేసే అవకాశం లేదు కదా. ఒక 2-3 అంశాలు కదా. ఇప్పుడు సౌత్ ఇండియన్స్ గా ద్రవిడియన్స్ గా మనం గర్వించే అంశాలు ఉంటాయి. అదే సందర్భంలో ఆంధ్రాకు సంబంధించిన విషయాల్లో నువ్వు వెగటుగా మాట్లాడే అవసరం లేదు. నీకు అంతా ఎగతాళి ఉంటే రోజాన్ గారి దగ్గరికి మంత్రివర్గంలో ఉన్నప్పుడు పోయి రొయ్యలు కూడా తిన్నది మీరే కదా, ఎవరు కాదంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి రెడ్ కార్పెట్ ఇచ్చి మీరు పిలుచుకున్న సందర్భాలు వాస్తవం కాదా? అట్లాగే కాళేశ్వరం చీఫ్ గెస్ట్ ఎవరు? జగన్మోహన్ గారు కాదా? అంటే మీరు అధికారంలో ఉంటేనో మీరు చేసే పనులు చాలా గొప్పవి. ఈ రోజు నేను చెప్తా దేవి ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నారు, అయిపోయింది. మీరు ఒరిజిన ముచ్చాడు, మీరేం మాట్లాడుతున్నారు? మీరు కనీసం ఎలక్షన్ లో పోటీ చేస్తారు కూడా మీ దగ్గర క్లియర్ కనబడతా ఉన్నది. నేను ఏమంటున్నానంటే దేవి ప్రసాద్ గారు రాగానే మీరు అన్ని కారణాలు ఆపండి. మీరు మాట్లాడుతూ నేను ఉన్నాను. దయచేసాగండి కృషి గారు, మనం ఏం చేయాలంటే మీరు ఆగండి సార్. ఏమంటున్నారంటే సార్ మీరు ఆగండి సార్. దేవప్రసాద్ గారు మీ దగ్గర మీ పార్టీ అయిపోయింది కదా కృషి గారు, మేమే ఉంటున్నాం సార్. మీరు ఆగండి సార్, దేవప్రసాద్ గారు యువర్ పార్టీ ఇస్ ఫేస్డ్ ఇన్ తెలంగాణ. కైండ్లీ లెట్ మీ స్పీక్ ఐఎమ్ స్పీకింగ్. సార్ మీరు ఆగండి సార్, మీరు పెద్దవారు, మీరు ఆగండి, 1 నిమిషం ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి సార్. మేమేమంటున్నాం అంటే నిజంగా హైదరాబాద్ నుంచి ఏమైనా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ పెరుగుతాయి ఏమనాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తున్నదనో, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఫెసిలిటీస్ ఇచ్చిందనో, హైదరాబాద్ నుంచి పరిశ్రమలు పోతున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తే మేము ఆ ఎక్కడ లోపల సరి చేసుకునే వాళ్ళం. ఆయన తమిళనాడు కోట్ చేశాడు, పంజాబ్ను కోట్ చేశాడు. చాలా గమ్మత్ ఏంటంటే అబద్ధాలకు నిలయమైన గుజరాత్ మోడల్ ఆయన కోట్ చేశాడు. ఆయన ఈ రోజున సగర్వంగా చెప్తున్నాం అవర్ మోడల్ ఇస్ తెలంగాణ మోడల్. కానీ వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి పొలిటికల్ కల్చర్. ప్రసాద్ గారు ఏంటి కౌంటర్ పాయింట్ తొందరగా చెప్తే మనం ఏపీ ప్రతినిధుల వాయిస్. రియాజ్ గారు రియాజ్ గారు ఈ చర్చను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో రోజా దగ్గరకు పోయి పులుసు తింటే రోజు ఎవరెవరు ఏ రేటీల దగ్గర ఏమేమి తింటారో నేను చెప్పంటే లిస్ట్ చెప్తా. రోజు జూబ్లీహిల్స్ ప్యాలెస్ కి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. నేను ఏమంటున్నా, ఇది వ్యక్తిగతమైనది కాదు. ఎవరి ఇష్టం ఎక్కడ ఉంటే అక్కడ తింటాడు. వాడు కోడి పులుసు తింటాడు, ఇంకోటి రాగి జావ తాగుతాడు, ఇంకోటి జొన్న రొట్టె తింటాడు. అదే అసలు సబ్జెక్ట్ కాదు. మీరు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నేను ఏమంటున్నా, అటువంటి మాటలు మాట్లాడడం వల్ల మనం తినమా? ఎవరెవరు తింటున్నా నేను చెప్పానా రోజు? అది కాదు కదా చర్చ. దయచేసి రియాజ్ గారు నేను ఏమంటున్నా, నిజమే మీరు తెలంగాణ ఉద్యమకారులు లాకప్ లో ఉన్నారు. కానీ మా దుర్దశ ఏంటంటే తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ వెలిచాయన ముఖ్యమంత్రి. అందుకు మా బాధ రియాజ్ తో మా బాధ కాదు, ఇంకొక ఉద్యమకారులతో మా బాధ కాదు. మా బాధ అంతా కూడా ఎక్కడ అంటే కానీ మరి కాదు దేవప్రసాద్ గారు, మీకు రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని ఈ భావనతో చూపించడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నేను ముందే చెప్పా, ఇట్స్ టేక్ ఆన్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కోపం ఎందుకుంటది?
ఋషి గారు డెఫినెట్ గా ఉద్యమకారులుగా అప్పుడు ఉంది. ఇప్పుడు రోజు కోపపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఆయన మా ముఖ్యమంత్రి, మా అందరికీ ముఖ్యమంత్రి, ఒక రియాజ్ గారికే కాదు మాకు కూడా ముఖ్యమంత్రి. మేము ముఖ్యమంత్రి గారనే పిలుస్తాం ఆయనని, మనందరికీ ముఖ్యమంత్రి అనే గౌరవిస్తాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే Yes. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల విషయంలో గతంలో ఇప్పుడు రియాజ్ గారు ఒక మాట అన్నారు. ఇది చాలా హైదరాబాద్ నగరానికి ఒక 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది శ్రమజీవులు నిర్మించినటువంటి నగరం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్మించిందో, టిఆర్ఎస్ నిర్మించిందో, ఇంకొకరు నిర్మించిందే కాదు, మానవ శ్రమతో నిర్మించినటువంటి నగరం ఇది. అన్ని ప్రజలు ఇప్పుడు 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజల రక్తం కూడా ఇందులో ఉంది ఋషి గారు, లేదని మనం చెప్పలేము. కానీ నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఇలా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం నుండి కొన్ని పరిశ్రమలు పోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కారణం దోహదం అవుతున్నది. కాబట్టి దాన్ని నిలుపాలనేటువంటి విషయంలో ఒక ప్రతిపక్ష పార్టీగా మేము బాధ్యతగా మాట్లాడుతున్నాం. రెండవది కూడా ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి వైసీపీ టీడీపీ రిప్రజెంటేషన్ కూడా తీసుకున్నాక దేవప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడదాం. దే ఆర్ ఇన్ వెయిటింగ్. రాజశేఖర్ గారు ఇప్పుడు ఈ చర్చ సరే, వాళ్ళు బుద్ధా వెంకన్న మాట్లాడారు, సరే కొంత పొలిటికల్ గా మాట్లాడినా, కొంత ఆవేదనతో మాట్లాడినా. దేవప్రసాద్ గారు ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం. కాదు, ఆంధ్ర తెలంగాణ మధ్య ఘర్షణల మీద నేను మాట్లాడను. నో దేవప్రసాద్ గారు, ఇది నేను అస్సలు వినండి దేవప్రసాద్ గారు, ఉద్యమం అప్పుడు కూడా ఒక్క నిమిషం మీకు దేవప్రసాద్ గారు, యు నో మీ వెరీ వెల్. ఒక్క నిమిషం దేవప్రసాద్ గారు, నా మాట వినండి. యు నో మీ వెరీ వెల్ సిన్స్ లాస్ట్ మోర్ దెన్ 17-18 years. సో మనం అనేక సందర్భాల్లో చేసాం. కానీ దీని మీద ఇవాళ నేను ఎందుకు చర్చ పెట్టాను అంటే, ఇవాళ నేను అంటే రీట్వీట్స్ చూస్తూ ఉంటే కేటీఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఉన్న ఎవరో ఐటీ వాళ్ళు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, అది కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ఏది అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేసీఆర్ గారి పాత్ర లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు పాత్ర లేదా, రాజశేఖర రెడ్డి పాత్ర లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదా, ఇంకొకరి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇండియా టుడే కాంక్లేవ్ లో చెప్పినట్టు కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో నిర్మించడానికి చేస్తున్న ప్లాన్ తో కలిపితే అందరి పాత్ర ఉంది. సో ఇవాళ ఎందుకు పెట్టానంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. వీ నీడ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్. అంతేగాని మిమ్మల్ని వివాదాల్లోకి లాగాలనో, నేను వివాదాల్లో ఉండాలనో ఆ నేచర్ నాది కాదని మీకు తెలుసు. సో రాజశేఖర్ గారు, వాట్స్ యువర్ పాయింట్ ఆన్ దిస్ అండి? ఏం మాట్లాడదలుచుకున్నారు ఈ అంశం మీద? గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుగా నమస్కారాలు. మరి అది ఆ మాట అనేటువంటిది మాట, ఎందుకంటే ఎవరికైనా ఆ మాటే చేటు. ఎవరికైనా సరే మనం ఎప్పుడో కూడా మాట్లాడబోయే ముందు ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితులు ఉంటాయి. రాజకీయ ప్రయోజనాల కొరకు మాట్లాడేటువంటి మాటలు వేరుంటాయి. అది విత్ ఇన్ ద స్టేట్ ఏదైనా మాట్లాడచ్చు. మరొక రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగానే మాట్లాడవలసిన అవసరం ఉంది ఎవరికైనా సార్. ఎందుకంటే నాకు తెలిసి ఏంటంటే గతంలో ఈ రాష్ట్రం 14-19 ఇదే తెలుగుదేశం పార్టీ అక్కడ ఏపీ అధికారులు ఉన్నప్పుడు, లేదా ఇక్కడ మరి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ టైంలో కానీ కొన్ని సందర్భాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇంటర్ఫీర్ అయ్యారని వాళ్ళ విషయాల్లో, ఏది ఎమ్మెల్సీ విషయంలో నోటు కేసు కానీ, లేదంటే మరొక అనేక అంశాల్లో కొన్ని ఘర్షణలు జరిగినటువంటి మాట వస్తే ఆ రోజు 2 రాష్ట్రాలకు సంబంధించి కొన్ని జరిగినాయి. అవును, సరే అది జరిగినాయి. అవన్నీ కూడా మరి ఇప్పటికప్పుడు వదిలేయాల్సిన, మర్చిపోవాల్సిన అంశాలు తప్పితే కొనసాగించాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళే కాబట్టి కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉంది, ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణితో వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మేమున్నప్పుడు కూడా అలాగే జరిగింది. కానీ ఇప్పుడు మరొక వివాదానికి తరలేపడం అనేటువంటిది, అందులో ఇప్పుడు రాజధాని కూడా లేని రాష్ట్రంపై ఇంత అక్కస్ అనేటువంటిది ఎవరికి కూడకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. ఒకవేళ ఆయన మరి యాదృచ్ఛికంగా ఏదో మాటలు అట్లా నిష్పత్తిగా అని ఉంటే, అది కావాలని అంటే మాత్రం అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ అపారాలు లేదా
ఈ కంపెనీస్ అనేటువంటి అటు నుంచి ఇటు వస్తే ఇటు నుంచి అడుగుపోతా ఉంటాయి. ఎక్కడ అనుకూలమైన పరిస్థితుల్లో అక్కడ వెళ్తారు, మీకోసం మా కోసం, లేదంటే ఆడ ముఖ్యమంత్రుల కోసం ఏడు ముఖ్యమంత్రుల కోసం ఎవరు వచ్చేవాళ్ళు ఉండరు. వాళ్ళు పెట్టేది డబ్బు, వాళ్ళకి కావాల్సింది లాభాలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్. మరి ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంటే ఏ రాష్ట్రంలో ఎవరు ఇస్తున్నారంటే అక్కడికి వెళ్తుంటారు, సహజంగా వెళ్తుంటారండి. ఏ రాష్ట్రానికి ఈ రెండు రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాక కర్ణాటక మీరు రైట్లీ మీరు ఒక పాయింటెడ్ అవుట్ చేశారు రాజశేఖర్. రేవంత్ రెడ్డి ఇండియా టుడే కాన్క్లేవ్లో ఇదే మాట. అంటే గిఫ్ట్ సిటీ ఎందుకు వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నారంటే అక్కడ కల్పించిన ఒక సూపర్ బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఎవరొచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టినా అక్కడేం ట్యాక్స్ కట్టక్కర్లా. కొంత టైం పెట్టారు ఆ గిఫ్ట్ సిటీ విషయంలో. సో అక్కడ నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళి అక్కడ పెట్టుబడులు బ్రహ్మాండంగా పెడుతున్నారు. అలాంటిది హైదరాబాద్కి మాకు ఎందుకు ఎవరు అంటే ఎస్ ఇట్స్ ఎ రైట్ పాయింట్. అది హైదరాబాద్కో లేకపోతే ఆంధ్రప్రదేశ్కో అలాంటి ఒక అవకాశం ఎందుకు రాదు అని కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఒకటండి రిషి గారు, ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఏ రాజకీయ అంశం వచ్చినా లేదా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటము లేదా నీటి వివాదాల గురించి ఒకరి మీద వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీఆర్ఎస్ కానీ వాళ్ళిద్దరూ తిట్టుకునేటువంటి అంశాల్లో ఆంధ్రాను చేర్చి మాట్లాడడం అనేటువంటి ఆనవాయితీ అయిపోయింది. ఎందుకంటే మీరు వాళ్ళు ఉన్నప్పుడు మీరు వాళ్ళతో బాగున్నారు, లేదా వీళ్ళు ఉన్నప్పుడు మీరుతో అదే కదా. ఇప్పుడు ఇవాళ బుద్ధా వెంకన్న అదే అంటున్నారు, జగన్ మీరు ఉన్నప్పుడు బాగా రాసుకు పూసుకున్నారు కదా, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ మారింది. ఏ ప్రభుత్వం మారినా డెవలప్మెంట్ కదా కావాల్సింది. అదే సార్, ఇప్పుడు అంతకన్నా ముఖ్యం ఒకటి ఉంది సార్. ఇక్కడ ఇద్దరు కూడా తెలుగు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి లక్షలాది మంది ప్రజలు తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్. ఇంతలా డెవలప్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ కీలకమైన భూమిక పోషించబట్టే తెలంగాణ ఇంత డెవలప్ అయింది. ఇన్ని దశాబ్దాలుగా ఎంతో మంది కష్టపడ్డారు. ఈ రోజు సినిమా ఫీల్డ్ అని చూసుకున్నా, రియల్ ఎస్టేట్ చూసుకున్నా, ఫార్మా చూసుకున్నా, అనేక వ్యాపారాలు సార్ అనేక వ్యాపారాల్లో మరి ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఈ డెవలప్మెంట్ లో భాగస్వాములు అయి ఉన్నారు. అలాంటప్పుడు ఒకరినొకరు మాట్లాడుకోవడం అనేటువంటిది రాష్ట్రాన్ని విడిపోవాలనేటువంటి ఉద్దేశం వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకున్నారు, అయిపోయింది విడిపోయిన రాష్ట్రం. ఆ అంశాన్ని ఇంకా క్లోజ్ చేశారు. ఇప్పుడు కలిసిమెలిసి ఎలా ఉండాలి అనేటువంటి అన్నదమ్ముల్లాగా ఇచ్చుకునే ధోరణి తోటి వెళ్ళాలనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని రాజకీయ పార్టీలు మర్చిపోతున్నాయండి. ఒక పార్టీ అని కాదు, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజశేఖర్ గారు, ఐ అప్రిషియేట్ యువర్ వర్షన్ అండి. విద్యాసాగర్ గారు, ఏంటి అన్నదమ్ముల్లాగా ఉందాం, ప్రాంతాలుగా విడిపోయినా ఆ టైంకి అది జరగాల్సింది అలా జరుగుతుంది. అదొక ఆకాంక్ష ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి అయిపోయింది. 10 ఏళ్ల తర్వాత ఏమి నిజంగానే ముళ్ళు గుచ్చుకుంటే కూడా నోటితో తీస్తా అన్నట్టు కేసీఆర్ ఎలా అన్నారో అలాగే 10 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. సరే, ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ సరే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు ఓట్లు ఎవరికి పడ్డాయి, ఎన్ని సీట్లు వచ్చాయి? తాజాగా జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్లోనే, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రాంతంలోనే ఎక్కువగా బీఆర్ఎస్కి సీట్లు రావడం మీద కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏమేం కామెంట్లు చేసింది, ఇవన్నీ కూడా మనం చూసాం. తాజాగా ఇది నిజంగానే అనుకుంటున్నా, ఇప్పటికీ ఐ బిలీవ్ దట్ కేటీఆర్ గారు ఇంటెన్షనల్గా అనలేదని. కానీ లూజ్ లిప్స్ సింక్ షిప్స్. ఇవాళ ట్వీట్స్ రీట్వీట్స్ చూస్తుంటే అందరూ అదే, ఇదిగో అప్పుడు ఇలా అన్నావు, ఇలా జరిగింది, ఇదిగో మళ్ళీ ఇలా అంటున్నావా అని. దానికోసం ఇవాళ నేను పెట్టాను ఇది. ఐ వాంటెడ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్. విద్యాసాగర్ గారు, వాట్స్ యువర్ టేక్? గుడ్ ఈవినింగ్ ఋషి గారు, అట్లాగే పెద్దలు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఇందాక నేను మన కాంగ్రెస్ సార్ మాట్లాడేటప్పుడు యాక్చువల్గా నేను అప్పుడే కొద్దిగా లైవ్ లేక వచ్చాను, విన్నాను. సారు చెప్పిన దాంట్లో ఒకటి నిజం. వీళ్ళు ఆ రోజున మాట్లాడిన మాటకు తర్వాత పార్టీ ఏ రకంగా కన్వర్ట్ అయింది, తర్వాత ఏం మాట్లాడారు, ఏంటి ఆంధ్ర ప్రజల మీద ఏం మాట్లాడారు, వీటన్నిటిని మర్చిపోయారు. తర్వాత రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడ ఏదో దాని కొనసాగింపు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇందాక మా రాజశేఖర్ అన్న మాట్లాడుతూ మాట తీసుకొచ్చారు. ఐ అగ్రీ దట్ వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకోవాలా, మధ్యలో మా రాష్ట్రంతో ఏం పని వీళ్ళకి? మా రాష్ట్రంతో పని ఉంటే మాతో సఖ్యతగా ఉండిండాల. మాతో సఖ్యత లేదే. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం మాతో సఖ్యత లేదే. ప్రజలందరికీ తెలుసు కదా ఏం జరిగిందో.
ఎక్కడ దేంట్లో సఖ్యత ఉన్నారు, ఏం మాట్లాడారు, ఎవరికి ఎవరు నోట్లో ఏమేమి మాటలు వచ్చినాయి అవన్నీ మనం విన్నాం కదా. మీ రాష్ట్రంలో రాజకీయాలు ఉంటే మీ రాష్ట్రంలో చూసుకోండి. ఈ మాట నేను చెప్పలే, కేటీఆర్ చెప్పాడు ఈ మాట ఏమని, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే హైదరాబాద్ లో జరిగినటువంటి ధర్నాకు రాస్తారాకుంటే మీ రాష్ట్రంలో ఉంటే ఏదంటే ఆడిపోయి చూసుకోండి అన్నాడు కదా. మీ గొడవ ఏదంటే మీరు చూసుకోండి, మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతారు? ఏం పని? మా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయనో లేకపోతే మా రాష్ట్రాలకు ఏదైనా పరిశ్రమలు వస్తే మీ అది మీరు మాట్లాడుకోండి. మీ ఇద్దరు ఏదైనా ఉంటే మీరిద్దరు తెలుసుకోండి ఆ విషయాన్ని. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఏమంటారు దాన్ని గొప్పతనం అని నేనంటాను రాజకీయంగా, టీడీపీ పార్టీ నుంచి. అది మా గొప్పతనం. వచ్చినప్పుడు మేము అంత వర్క్ చేస్తున్నాము, మేము తీసుకొచ్చుకుంటున్నాము. ఎవరెవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరెవరి రాష్ట్రంలో ఉన్నటువంటి జియోగ్రాఫికల్ గా ఉన్న పరిస్థితులు వాళ్ళవి, ఎవరెవరు ఏ ఎంటర్ప్రైనర్ని ఎంత రకంగా ఇంప్రెస్ చేయగలిగితే అంత వాళ్ళను రాగలుగుతారు. ఇందాక మీరు అన్నారు అది ఆ గిఫ్ట్ సిటీలో అని. ఒకవేళ అక్కడికి వచ్చాయనుకోండి, అది ఎవరి గొప్పతనం? అది ఎవరైతే ఆరంభించారో వాళ్ళ గొప్పతనం అది. అంతేగాని ఆయన ట్వీట్ మాతో ఎందుకు, మమ్మల్ని ఎందుకు లాగాల? సరే పాజిటివ్ గా తీసుకుందాం అనుకుందాం అంటే, మమ్మల్ని ఇప్పుడు పాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పనికిమాల గవర్నమెంట్, ఇప్పుడు మా గవర్నమెంట్ మంచిది, మేము పని చేస్తున్నట్టు కదా లెక్క. అంతే కదా ఋషి గారు, మేము పని చేస్తున్నట్టు మాకు వస్తున్నట్టు కదా. తమిళనాడుకో లేకపోతే మహారాష్ట్రకో ఆంధ్రప్రదేశ్కో కొన్ని ట్వీట్స్ చదివాను, అక్కడ పోతున్నాయంటే మేము పని చేస్తున్నట్టు లెక్క. అంటే మీ దృష్టిలో విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ దృష్టిలో మీరు చేసుకోలేకపోయారు. రేవంత్ రెడ్డి ఆయన వచ్చి 1.5 year ఏదో సంథింగ్ 14 months ఎక్కువ పీరియడ్ అవ్వలేదు. ఆయన విమర్శించాలనుకుంటే విమర్శించండి, లేదా మమ్మల్ని డైరెక్ట్ గా పొగడాలనుకుంటే మమ్మల్ని డైరెక్ట్ గా పొగడండి. ఆయన భుజం మీద తుపాకీ పెట్టి, ఎవరు మా మీద భుజం మీద తుపాకీ పెట్టి ఆయన కాల్చాలని చెప్పి ఎందుకు అనుకోవాలా? మా భుజం మీద ఎందుకు పెట్టాలా నువ్వు తుపాకీ? నేరుగా మమ్మల్ని చెప్పు, అప్రిషియేట్ చేయి. ఐఎమ్ అప్రిషియేటింగ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎన్డీఏ. విద్యాసాగర్ గారు మీకు గుర్తు చేస్తా ఈ సందర్భంగా, సాక్షాత్తు అసెంబ్లీలో కేటీఆర్ గారు హైదరాబాద్ తాలూకా అభివృద్ధి గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుతూ, హీ ప్రైజ్డ్ చంద్రబాబు నాయుడు అండ్ హిజ్ రోల్ ఐటీ ఎక్స్పోర్ట్ గురించి చెప్తూ. ఋషి గారు చరిత్ర ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట కోసే కులి కుతుబ్ షా గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, అది చరిత్ర. దాన్ని ఎవడు తుడిపేయలేడు. చరిత్ర నిజమే చెప్పాలా. చరిత్రలో జరిగింది నిజం కాబట్టి దాన్ని ఎవడు తుడిపేయలేడు కాబట్టి చెప్పక తప్పదు. కానీ ఇండైరెక్ట్ గా వెనకల ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎవరు పన్ని మా రాష్ట్రంలో ఏలు పెట్టి మా రాష్ట్రంలో ఒక శాఖ ఓపెన్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూసి మమ్మల్ని ఇండైరెక్ట్ గా ఏదేదో మాట్లాడి మీటింగ్ పెడతా, అది పెడతా, ఇది పెడతా. పెట్టు. నువ్వేమో పక్కన అందరు రాష్ట్రాల్లో పోయి రాజకీయం చేయొచ్చు. నీ రాష్ట్రంలోకి వచ్చి ఎవడన్నా పక్కన రాజకీయం చేయాలంటారా? నువ్వు ఆంధ్రవాడు, నువ్వు గుజరాత్ వాడు, నువ్వు మహారాష్ట్ర వాడు. ఇందాక దేవిశ్రీ అన్న మాట్లాడుతున్నారు ఏమని, 28 రాష్ట్రాల ప్రజల యొక్క చెమట. ఆ మాట ఇప్పుడు కాదు మాట్లాడాల్సిందే. తెలంగాణ వాదం ముందు మాట్లాడారు చూసారా, ఆ రోజు చెప్పుండాలా. ఇది అందరూ కష్టపడితే ఎదిగిన నగరం అని ఇప్పుడు కాదు చెప్పాల్సింది ఆ మాట. ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత దేవిప్రసాద్ గారు, ఐఎమ్ కమింగ్ టు యూ. దేవిప్రసాద్ గారు, కొన్ని స్టాటిస్టిక్స్ జస్ట్ ప్రెజెంట్ చేసి మీకు ఇస్తాను, మీరు మాట్లాడండి. ఇప్పుడు 40కి పైగా తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఇంపాక్ట్ చేసి, అంటే సోషియో అండ్ పొలిటికల్ ఇంపాక్ట్ ఆర్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి కానివ్వండి, కృష్ణా గుంటూరు కానివ్వండి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించింది. కానీ ఇది క్లియర్గా మనకి స్టాటిస్టిక్స్ చెప్తోంది. 1,40,00,000 జనాభా ఆంధ్రప్రదేశ్లో, అంటే తాజా అంచనాలు, మనం జనాభా లెక్కలు వేయలేదు, ఒకవేళ వేస్తే కనుక దాదాపు సుమారుగా 1,30,00,000, 1,40,00,000 ఉంటే, అవుట్ ఆఫ్ ద 35% ఆఫ్ ద పాపులేషన్ బిలాంగ్స్ టు ద సేమ్ ప్రాంతాలు, అంటే దాదాపుగా 50 లక్షల పైచిలకు. అండ్ ద ఎస్టిమేటెడ్ బిజినెస్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వాట్ ఎవర్ రఫ్ ఎస్టిమేషన్ 95 నుంచి 2024 దాకా తీసుకుంటే, అంటే మీరు మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నప్పటి వరకు తీసుకుంటే అండి, ఇట్స్ మోర్ దాన్ 25 లక్షల కోట్లు ఆంధ్ర ప్రాంతపు రూట్స్ నుంచి వచ్చిన బిజినెస్ మెన్, ఎనీ కమ్యూనిటీ వాట్ ఎవర్, ఇండిపెండెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ, అది ఫార్మా, ఐటీ, లేకపోతే వాట్ ఎవర్ ద ఇండస్ట్రీస్. దేవిప్రసాద్ గారు, ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రెజెంట్ సమ్ ఫ్యాక్టోరియల్ స్టేట్మెంట్స్. నేను ఏమంటున్నా అంటే, ఈ చర్చ
రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ చర్చగా మారొద్దనే నేను మొదలు ఈ చర్చ మాకు కూడా ఇష్టం లేదని ఎందుకన్నా అంటే అందుకే అన్నా. ఇవి ఉద్యమ సందర్భంగా రియాజ్ గారు ఉద్యమకారుడే, మీరు ఉద్యమము దగ్గర నుంచి చూసిండ్రు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్భంగా చాలా సమయస్ఫూర్తితో ఇటువంటి చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు కూడా దాన్ని అడ్డుకోవడానికి మాలాంటి వాళ్ళం చాలా ప్రయత్నాలు చేసినాం. మీకు తెలుసు ఆ విషయం. ఎక్కడైనా చిన్న చిన్న ఇటువంటి రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ వచ్చేటువంటి వైఖరి ఎక్కడైనా వచ్చినప్పుడు డెఫినెట్ గా రూరల్స్ వైపు మాట్లాడిన తప్ప ఎప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో మేము తూలనాడుతూ మాట్లాడలేదు, భవిష్యత్తులో మాట్లాడాం ఋషి గారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ ప్రాంత ప్రయోజనాలకు సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్ గా మీకు వచ్చింది చంద్రబాబు. డెఫినెట్ గా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద, లేకుంటే నీటి విషయంలో కావచ్చు, ఇంకొకటి విషయంలో వాళ్ళు మమ్మల్ని అంటారు, మేము వాళ్ళని అంటాం. అంతే తప్ప ఇదేదో మీరు వాళ్ళ మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాదు, తుపాకీ వాళ్ళ మీద పెట్టాము మేము కాదు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడల్లా డెఫినెట్ గా మేము మాట్లాడాల్సినటువంటి ఒక ప్రతిపక్షగా మాకు అనేక ఆవేదనలు, విషయాలు ప్రభుత్వం ముందు పెడతాం, ప్రజల ముందు పెడతాం. వాటికి సంబంధించి వివరణ ఇచ్చుకొని వాళ్ళు ముందుకు పోతే డెఫినెట్ గా వాళ్ళకి మంచిది. లేకుంటే డెఫినెట్ గా ప్రజలు ఆలోచిస్తారు. మా రియాజ్ గారు అయితే శాపనార్థాలు పెట్టినట్టుగా బీఆర్ఎస్ ఎక్కడ ఉంది, త్రిశంకు స్వర్గంలో ఉంది అని మాట్లాడారు. మొన్న ఏమైంది ఎమ్మెల్సీ ఎన్నికలల్లా రియాజ్ గారికి ఒక తెలిసి ఉండాలి. రియాజ్ గారు ఉద్దేశించి తెలంగాణ మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వర్గానికి సంబంధించి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్, ఇన్ని ప్రాంతాల్లో వాళ్ళు సీరియస్ గా పనిచేసింది. నిజంగానే అదేదో ఫలిస్తుందని మేము అనుకున్నాం. ఇప్పుడు ఏమైనా శోకనగరంగా మారింది. ఇలా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి పోయి లాఠీ చార్జ్ చేస్తే మా రియాజ్ గారు లోపల కన్నీళ్లు కారుస్తున్నాడు, బయటగా కారిస్తే కాంగ్రెస్ పార్టీ కదా కష్టం. కాబట్టి నేను ఏమంటున్నా, మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న అందరిని ఓడగొట్టిండ్రు ఋషి గారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయలేదు, మమ్మల్ని దూరం ఉంచారు, ప్రజలు మమ్మల్ని నమ్మలేదు, వేరే విషయం. మేము అసలు పోటీ చేయలేదు అనుకుందాం. వాళ్ళు పోటీ చేసిన దగ్గర వాళ్ళ అధికార ప్రతినిధులు ఓడగొట్టింది, వాళ్ళు మద్దతు ఇచ్చిన సిపిఎం ఓడగొట్టింది. మా కోదండరామ్ సాబును టెంప్ట్ చేసి ఆయన ఇద్దరిని సపోర్ట్ చేస్తే వాళ్ళిద్దరు ఓడిపోయారు. టోటల్ గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ త్రిక్షకు స్వర్గం మేమున్నామని అనుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ వాళ్ళ ఈ గాడి తప్పిన పాలనకి చెప్పపెట్టు పెట్టిండ్రు ఋషి గారు. కాబట్టి దయచేసి నేను రియాజ్ గారిని ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, మేము కేటీఆర్ గారు అన్నటువంటి అంశాలు, మేమన్న అంశాలు, ఈ రోజువారీ చర్చలు మనం చేద్దాం. ఇది అంటే ఒకటి కాదు ఇప్పుడు ఇప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అండర్మైనింగ్ ద స్టేటస్ ఆఫ్ ది స్టేట్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా, వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్? కాదు రీట్వీట్స్ మీరు చూసే ఉంటారు. ఒక రకంగా ఉంటది, కేసీఆర్ మాట్లాడేది ఒక రకంగా ఉంటుంది, ఆయన దగ్గర నేను మాట్లాడాలంటే ఎట్లా? అంటే ఒకటే అడుగుతున్నా, ఇవాళ నుంచి దేవిప్రసాద్ గారు, ఇవాళ ప్రైమ్ 9 లో చర్చ సందర్భంగా మీరు కేటీఆర్ గారితో మాట్లాడే సాన్నిహిత్యం మీకు ఉంది, నాకు తెలుసు. వారొక్క ట్వీట్, ఇట్స్ నాట్ ఇంటెన్షనల్, ఇట్స్ ఎ టంగ్ స్లిప్. నేను రిషి గారు, నేను ఈ చర్చకు వచ్చేంత వరకు నేను అడిగిన, అసలు నేను ట్వీట్ కూడా చూడలేదు. అందుకే నేను ఒక ఆయన మరణిస్తే నేను మొత్తం అక్కడ ఉన్న, మీరు చాలా రోజుల నుంచి అంటున్నారు కాబట్టి చర్చకు మీరు 2 నెలల కిందనే నాకు ఫోన్ చేశారు, ఒకసారి అన్నారండి. అంటే నేను ఋషి గారు మీ మీద ఉన్న గౌరవంతో నేను డెఫినెట్ గా చర్చలో రావాలి. ఇవాళే కాదు దేవిప్రసాద్ గారు, ఇవాళే కాదు, అనేక సందర్భాల్లో మీరు చర్చకు రావాలి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన అంశాలు, ఇవాళ హైదరాబాద్ కి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పోయిందని నా అంత గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఇంకొకరు లేరు బహుశా. మీకు తెలుసు అనేక సందర్భాలు, అనేక ఛానల్ కాదు క్యాంపస్ లో అట్లాగా దేవిప్రసాద్ గారు, ఒక నిమిషం, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఉపయోగపడాలని కోరుకునేటువంటి వాళ్ళ అమెజాన్, ఇవన్నీ అక్కడ సిలికాన్ సిటీ, సిలికాన్ ఆంధ్ర, అక్కడ వ్యాలీ తర్వాత హైదరాబాద్ లో బిగ్గెస్ట్ క్యాంపసెస్ పెట్టాయి. వీఆర్ ఆల్ హ్యాపీ ఫర్ దట్. హైదరాబాద్ తాలూకా గ్రోత్ ఇవాళ ఎక్స్పోర్ట్స్ లో నెంబర్ 2 లో ఉంది. బట్ ఐ వాంటెడ్ దట్ హైదరాబాద్ హ్యాస్ టు బి నెంబర్ 1 ఇన్ ద ఐటీ ఎక్స్పోర్ట్స్ కావాలి. మంచిది. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్, దేవప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఏమంటారంటే వెంటిలేటర్ మీద ఉంది, ఎగ్జాక్ట్లీ వెంటిలేటర్ మీద, పాలకులం ఎంత పని చేసినా కూడా వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే లేచి కాస్త సర్దుకుని దులుపుకుని నడుస్తోంది చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్షిప్ లో. నిన్న లోకేష్ ఏమన్నారంటే, అక్కడ రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన క్వశ్చన్ కి, బాబు తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది,
కర్ణాటక బెంగళూరు ఉంది, మరి కావాలి. ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా రాజధాని అంటే పడింది తెలియని దురావస్థలో ఉన్నాం కదా రిషి గారు. దేవప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మంచి బార్గెనింగ్ పొజిషన్ లో ఉంది. ఎస్ బాగా చెప్పారు, కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పక్కా జరిగితే ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి బెస్ట్ బార్గెనింగ్ లో ఉన్నారు. ఆ బార్గెనింగ్ ఆంధ్ర ప్రజల కోసం ఉపయోగించి అమరావతిని డెవలప్ చేయడం కానీ, మిగతా రాష్ట్రాలను డెవలప్ చేయడం కానీ, పెట్టుబడులు తెచ్చుకోవడం కానీ, ఆ ప్రాంత ప్రయోజనాల కోసం మరి definitely వాళ్ళు ఒక్క కంపెనీ పనిచేస్తారని మేము అనుకుంటున్నాం. దేవప్రసాద్ గారు, ఒక్క కంపెనీ 1700 కోట్ల కంపెనీ అండి వచ్చింది ఏపీకి, ఇప్పుడు నెల్లూరు. రిషి గారు, అది 1700 ఆంధ్రకు పోతుంది అనేటువంటి అంశం కాదు. ఇక్కడ ఉన్న పరిశ్రమలు తరలింపులో ఎందుకు ఈ రాష్ట్ర రియాజ్ ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తున్నది అనేటువంటి ఆంధ్రకు 50,000 కోట్లు వచ్చినా మేము ఆనందిస్తాం. Very good, ఎవరైనా ఉంటే పెట్టుబడి ఆదాని అంబానీ వచ్చి అక్కడ పెట్టింది అనుకోండి, అందరం ఆనందిస్తాం. మాకు చేసేది ఏముంది రుచి గారు? అవును. మరి తెలంగాణకు మేము తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం కానీ, మేము కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మేము కానీ మా బెస్ట్ ఆఫీసర్స్ అన్ని యూజ్ చేసి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. తెచ్చుకొని ఇక్కడ అభివృద్ధి చేసుకోవాలనేది మా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది తప్ప మేము తప్పులేదు, ఆ తప్పులేదు. రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పొండని చెప్తామా ఋషి గారు? కరెక్ట్. ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఉండే పాలసీలను వాళ్ళ గురించి మాట్లాడకూడదు, objection లేదు. బహుళజాతి సంస్థలు వస్తాయి. వాళ్ళు తెచ్చుకోనియండి, వాళ్ళు బాగుండండి, ఉండనియండి. తెలంగాణ బాగుంటుంది కోరుకుంటూ మనస్ఫూర్తిగా. ఎందుకంటే మొన్నటి వరకు కలిసి ఉన్నాం కదా, నాకు కూడా ఇప్పటికీ ఇల్లు ఉంది హైదరాబాద్ లో. దాని గురించి మాట్లాడటం లేదు. విద్యాసాగర్ మమ్మల్ని ఎందుకు? నేను ఇప్పుడు చెప్పాను కదా మిమ్మల్ని ఏమంటలేదు. రియాజ్ గారు more than 50 lakhs, more than around 40-50 lakhs people are still there feeling Hyderabad is a home. రియాజ్ గారు, సో రియాజ్ గారు ఇవాళ నేను ఏమంటున్నా ఋషి గారు, కాదు, ఒక్క నిమిషం, దేవప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఋషి గారు, ఒక అంశం మీద మనకు క్లారిటీ ఉండాలి. మీరు పదే ఎప్పటి నుంచి మీరు అంటే బాధతో ఏమంటున్నారంటే కేటీఆర్ గారు టంగ్ స్లిప్ అయినారు, ఇంకో రీట్వీట్ చేస్తే బాగుంటుంది. కానీ అట్లాగా టంగ్ స్లిప్ గారు ఆయన కావాలని అట్లా మాట్లాడాడు సార్. నిజంగా ఆయన టంగ్ స్లిప్ అయితే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఒకప్పుడు టిఆర్ఎస్ తెలంగాణలోకి వచ్చి అది రాజకీయం చేస్తున్నా నేను ఎందుకు చెప్తున్నాను సార్, మీరు అనుకున్నట్టుగా దయచేసి నేను చేసే సవరణ ఏంటంటే కేటీఆర్ గారు టంగ్ స్లిప్ అయి అనలేదు, కావాలని అన్నాడు, ఇది క్లియర్. రెండో విషయం కూడా చెప్తాను, ఒక చరిత్ర మీద కూడా మనకంటూ ఒక అవగాహన ఉండాలి. ఈరోజు తెలంగాణలో పరిశ్రమలు ఎందుకు రావడానికి అవకాశం ఉందంటే ఇది చాలా కాలం నిజాం టైంలో ఉండేది. నిజాం వదిలిపెట్టిన భూములన్నీ కూడా ఎవాక్యూమ్ ప్రాపర్టీస్ గా ఉన్నాయి. అవన్నీ ఏమైపోయాయంటే అనుకోకుండా ప్రభుత్వాలకు వచ్చాయి. నేను భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న భూములు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేవు సార్, గవర్నమెంట్ ల్యాండ్స్. కొంత చరిత్ర మీద అవగాహన ఉండాలి. మనకి దేవిప్రసాద్ గారు కూడా తెలుసు, ఆ భూములు మా దగ్గరికి వచ్చాక ఏమైపోయిందంటే ఐటీ కంపెనీలు మేము ఫ్రీగా ఇచ్చాం ఇక్కడ ఈ ప్రాంతం. కాబట్టి వాళ్ళకి ఐటీ పరిశ్రమలు పెట్టారు. మన రీసెంట్ గా మనకి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే దుద్దిల శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు పోయి 1,50,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన హామీలు తీసుకొచ్చారు కదా సార్. వాటి ఆచరణ వచ్చింది కదా. 1,500 కోట్ల రూపాయలు పోతే దాన్ని మేము ఎందుకు పోయిన విషయం సరి చేసుకుంటాం. అది ఎంతో మేరకు వాస్తవం తెలియదు. కానీ హైదరాబాద్ కొన్ని హిస్టారికల్ అవసరాలు ఉన్నాయి కదా. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, హైదరాబాద్ అభివృద్ధిలో తెలంగాణకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఉంది కదా. 1952లో మొట్టమొదటిసారిగా బడ్జెట్ లెక్కలు పెట్టేప్పుడు మాకు వచ్చే ఆదాయం 22 కోట్లు, మా ఖర్చు 17 కోట్లు. ఆంధ్రాకు వచ్చే ఆదాయం ఏదైతుందో అది 17 కోట్లు, వాళ్ళ ఖర్చు 22 కోట్లు. కాబట్టి గోర్వాల కమిటీ 1952లో చెప్పింది భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో హైదరాబాద్ రాష్ట్రం ఒకటి. ఈ 52 పరిస్థితి చెప్తున్నాను. చరిత్ర మీద లెక్కలు మాకున్నాయి. కేటీఆర్ గారు నిజంగా ఆ చరిత్ర అట్లే వారసులుగా కొనసాగితే ఈ రోజు కేటీఆర్ గారు అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. అధికారం ఉండదు ఆయన అధికారంలో ఓడమల్లన్న, ఇప్పుడు అధికారం దిగిపోయింది కాబట్టి ఓడమల్లన్న. మీరు ఇంతకుముందు పెద్దలు మనకి టీడీపీ ప్రతినిధి కానీ వాళ్ళు అట్లాగే మనకి వైఎస్ఆర్సీ ప్రతినిధి చక్కగా అభిప్రాయం. నేనేమంటున్నంటే అధికారంలో 10 సంవత్సరాల్లో కూడా ఇట్లాంటి ఇరుబోవడం కొన్ని జరిగినాయి. అప్పుడు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలేదు. నేనే ఉంటున్నట్టే ఒక గౌరవమైన పదవిలో ఉండే వాళ్ళము రెచ్చగొట్టే మాట్లాడడం అనేది రైట్ కాదు. నువ్వు వ్యంగ్యంగా ఇప్పుడు మీరు చదివారు కదా, నాకు మీకు అక్కడ కూతురందరికీ అంత ఇంత ఇంగ్లీష్ వస్తుంది కదా. మేము కూడా విదేశాల్లో పోయి 12 దేశాల్లో పాఠాలు చెప్పొచ్చే చరిత్ర నుంచి వచ్చిన వాళ్ళే. మేము యూనివర్సిటీ అధ్యాపకుడు. నేను విషయం ఏంటంటే ట్విట్లో చాలా క్లియర్ కనబడతా ఉంది కదా. గత సెటైర్స్ ఏంటంటే అంటే ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని అంటే ఎందుకు అంటే ఇక్కడ ఏంటంటే ఒక రాష్ట్రాన్ని అంటే ఏ రాష్ట్రాన్ని అయితే ఆయన కామెంట్ చేస్తే ఇక్కడ ఆయన ఎందుకు మొత్తం మన జనాలందరూ పోగవుతారు అనుకుంటున్నాను. నేను దేవిప్రసాద్ గారు బాధపడ్డాకుండా నేను ఒడిశా ముచ్చటని ఎందుకు అన్నానంటే, ఒడిశా ముచ్చట పదాన్ని ఎందుకు ఉపయోగించానంటే వాళ్ళు అదే ఉద్యమ స్ఫూర్తి ఉంటే ఈ రోజు అధికారం మాకు రాకపోయేది సార్. వాళ్ళే బీఆర్ఎస్ పెట్టుకున్నారు, వాళ్ళే టీఆర్ఎస్ ని తెలంగాణ రాష్ట్ర సమితి అన్నారు.
హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు దాన్ని తెలుగు రాష్ట్రం అన్నారు, భారతదేశ రాష్ట్రం అన్నారు అని ఏ ఫిలాసఫీ మీద అయితే ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారో ఆ ఫిలాసఫీ నుంచి దూరమైనారు. ఏ ఫిలాసఫీ మీద మనం ఎదుగుతే ఆ ఫిలాసఫీ దూరమైనారు, ప్రజలు దూరం పెడతారు. కాబట్టి వాళ్ళు ఒడిసినా ముచ్చట. నేనేమంటున్నా అధికారం పైన ఇప్పుడు తెలంగాణ వాదం గుర్తొస్తున్నాను. అదే సందర్భంలో అంటే ఇప్పుడు కాదు ఈ ప్రభుత్వం కాదా, మనకి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ పిలిచింది ఈ ప్రభుత్వం కాదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, ఎట్లా సార్ అంటే మీరు చేస్తే గొప్ప, మేము ఈ రోజు బేసికల్ గా ఏదో అయింది దాని ఆకాశం తీసుకురావడం, అట్లాంటి బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం సరికాదనేది కాంగ్రెస్ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. రాజశేఖర్ గారు ఋషి గారు ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు విత్ యువర్ పర్మిషన్ విద్యాసాగర్ చెప్పండి. అంటే యాక్చువల్ రాజశేఖర్ గారు వెయిటింగ్ కదా, ఒక్క నిమిషం ఐ విల్ కరెక్ట్. మన సారు కాంగ్రెస్ నుంచి మాట్లాడింది ఏంటంటే 1952కు మునుపు తమిళనాడులో ఉన్నప్పుడు అక్కడ తెలుగు వాళ్ళందరూ వెళ్ళి తమిళనాడులో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు కూడా తమిళనాడులో ద రిచెస్ట్ పీపుల్ ఈస్ తెలుగు పీపుల్ ఓన్లీ. ఇండస్ట్రీస్ తెలుగు వాళ్ళవే, పెట్టుబడులు తెలుగు వాళ్ళవే. సరే అక్కడి నుంచి వదిలి రాలేక వాళ్ళకి పెట్టుబడులు ఉండాలి కాబట్టి రాష్ట్రం విడిగొట్టేస్తే గుడారాలతోటి వచ్చి మేము ఇక్కడ బతికాము 1952లో. ఆ రోజు ఆ తమిళనాడు ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. తర్వాత తెలంగాణలో కలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి మొత్తం అందరూ ఎక్కువ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టగలిగేటోళ్ళు, ఆ జియోగ్రఫీకి అవకాశం ఉన్నోళ్ళు, రాజధాని కదా అని. మీరు అన్నట్టు మీ లెక్కల ప్రకారం 20 లక్షల కోట్లు అంటే డబ్బు ఏమో ఒక సందర్భంలో మేము తమిళనాడులో పెట్టేసి తెలంగాణలో పెట్టేసి ఎట్లా వస్తుంది? ఆ తెలంగాణ విడిపోయినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ బయటకు వస్తుంది కదా కట్టుబట్టలతో. తమిళనాడుతో వచ్చేటప్పుడు కట్టుబట్టలతో వచ్చినాము. ఈ రోజేమో మేము 16,000 కోట్ల లోటు బడ్జెట్ బయటకు వచ్చినాము. అన్యాయం అయిపోయింది. ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల లేకపోతే తమిళనాడు తెలంగాణ మా డబ్బంతా కూడా అక్కడ పెడితే ఇక్కడ పెడితే బికారాలు మాత్రం మేము ఉండిపోతుంది. ఏమిది అన్యాయం ఇది? మరి తిరిగి మేము ఏదన్నా మాట్లాడితే మళ్ళీ ఎవరు లూజర్స్ ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ లూజర్స్. 52 తర్వాత అటు అప్పుడు 1952లో నమ్మి అక్కడ తెలంగాణ పెట్టుబడులు పెడితే తమిళనాడులో కాబట్టి ఒక కోటి కోట్లు పెట్టేసి ఉంటాం. ప్రజలంటే మీకు అంటే ప్రతి ఒక్కడు ఆంధ్ర గురించి మాట్లాడతాడు. ప్రతి ఒక్కడు ఏం మాట్లాడినా కూడా రాజకీయం అన్నట్టు మాట్లాడతాడు. చంద్రబాబు పోటీగా వచ్చేట్టు మాట్లాడతారు. అరే అన్యాయం అయిపోయాయా? మా డబ్బులంతా మీ తెలంగాణలో పెట్టారు. తమిళనాడులో పెట్టారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరుతారు కదా మీకు ఈ రోజు వచ్చి అడిగితేనేమో మీరు రోడ్డు బడ్జెట్ గురించి మాట్లాడతారు. విద్యాసాగర్ గారు దేవిప్రసాద్ గారు పెట్టుబడి పెట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు కదా. ఒక నిమిషం విద్యాసాగర్ గారు దేవిప్రసాద్ గారు కాదు, ఐఎమ్ స్టాపింగ్ యూ హియర్ బికాస్ మీరు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు చంద్రబాబు ఎందుకు టార్గెట్ చేస్తారు? ఒక నిమిషం కాదు దీన్ని ఒకటి విద్యాసాగర్ గారు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి దీన్ని పెంచుకోవడం, ఓకే ఫ్యాక్ట్స్ మాట్లాడుకుని ఏమిటి దీన్ని పెంచుకోవాలా ఇంకా వేడి. నేను తప్పంట్లా ఒక నిమిషం. ఇప్పుడు ఒక నిమిషం రాజశేఖర్ గారు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇంకొక చర్చ జరుగుతోంది. దేవిప్రసాద్ గారు మీరు కూడా వినండి. ఇంకొక చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ శాఖ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు, దానికి అధ్యక్షుడిని కూడా పెట్టారు. సరే తర్వాత పోటీ చేశారా లేదా ఏం జరిగింది? ఒకవేళ ఇవాళ బీఆర్ఎస్ శాఖ యాక్టివ్గా ఉండుంటే ఇవాళ నీటి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎలా మాట్లాడుతున్నారో లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఎలా మాట్లాడుతున్నారో అలా పెట్టుబడుల కోసం కూడా ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తాము అంటున్న బీఆర్ఎస్ శాఖ ఒక నిమిషం ఆంధ్రప్రదేశ్ 1700 కోట్లు వచ్చింది అని వెల్కమ్ చేసేదా వ్యతిరేకించేదా? సింపుల్. ఇప్పుడు రాజశేఖర్ గారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు జాతీయ పార్టీలు వివిధ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విషయాలు ఎట్లా పరిష్కరించుకుంటాయో బీఆర్ఎస్ కూడా అదే అంటున్నా. అదే దేవిప్రసాద్ గారు సింపుల్ క్వశ్చన్. కాంగ్రెస్ కు లేని కొత్తది మాకెందుకు పెడుతున్నారు? నేను పెట్టట్లా. ఇప్పుడు కేటీఆర్ గారు ఇదే ట్వీట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా, ఆల్సో ఆంధ్రప్రదేశ్ అనేవారు. దేవిప్రసాద్ గారు ఏమనేవారంటే కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ యాక్టివ్ గా
ఉండి ఫంక్షనింగ్ చేస్తూ ఉంటే దే ఆర్ షిఫ్టింగ్ టు గుజరాత్, తమిళనాడు అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ అనేవారు. బహుశా మేబీ ఈవెన్ ప్లేస్ లో ఆల్సో వచ్చేదేమో. రాజశేఖర్ గారు, ఋషి గారు ఇప్పుడు మా రియాజ్ గారేమో ఇంటెన్షనల్ గా అనడని అంటున్నారు, దాన్ని మీరు ఎండార్స్ చేస్తున్నారు. నేను ఏమంటున్నా అనేవారేమో అన్నా, నేను కంక్లూడ్ చేయాల అనేవారేమో అన్నా. నేనేమంటున్నా, నాకు తెలిసినంత వరకు మిగతా రాష్ట్రాలకు పోతున్నాయనేటువంటి ఆవేదనతో అని ఉంటాడు తప్ప ఆంధ్రప్రదేశ్ ను కించపరిచే ఉద్దేశం కానీ, ఆంధ్రప్రదేశ్ ను తూలనాడే అంశం కానీ మేమెందుకు చేస్తాము ఋషి గారు? ఏం అవసరం మాకు? డెఫినెట్ గా ఇష్యూస్ ఉన్నప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు నీటి విషయం వచ్చింది, ఆ నీటి విషయం మాట్లాడదాం. రాజశేఖర్ గారు చాలాసేపు నుంచి మాట్లాడలేదు. దేవప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. నీటి విషయం గురించి కూడా మాట్లాడతారు బహుశా రాజశేఖర్ గారు, ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఒకవైపు రాష్ట్రానికి బీఆర్ఎస్ నిధులు రాకూడదని అనుకుంటోంది, ఎందుకంటే మాకు ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అని. రెండోది, బీఆర్ఎస్ 10 ఏళ్లలో ప్రాజెక్టులు కట్టేసి ఉంటే ఇప్పుడు ఏపీతో మాకు సమస్య ఉండేది కాదు. ఇది వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి చిట్చాట్లో చేసిన కామెంట్స్. వారి మధ్య చిట్చాటే చేస్తున్నారు ఢిల్లీలో కానీ మిగతా చోట్ల. ఒక నిమిషం, రాజశేఖర్ గారు కామెంట్ తీసుకున్నాక మీ దగ్గరికి వస్తా. బహుశా ఏమో రాజశేఖర్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారును కేసీఆర్ గారు బాగున్నారు అన్ని అంశాల్లో. మరి అప్పట్లోనే నీటి సమస్యలు పరిష్కరించేసుకుని ఉంటే బహుశా ఇవాళ రేవంత్ రెడ్డికి అనే అవకాశం కూడా ఉండుండేది కాదేమో. సార్ ఇప్పుడు ఈ నీటి సమస్యలు విడిపోక ముందు నుంచే చెప్తా ఉన్నారు సార్ అందరూ. రాబోయే రోజుల్లో నీటి సమస్యలు వస్తాయి అని ఆ రోజు ఉన్నటువంటి నాయకులు అనేక మంది మాట్లాడడం జరిగింది. అలాగే విడిపోయింది, అలాగే వచ్చినాయి కూడా ఈ సమస్యలు అంత ఈజీగా కూడా తెగే వ్యవహారాలు కాదు, ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మేమున్నప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాల గురించి మేము ఆలోచన చేస్తాం, వాళ్ళు ఉన్నప్పుడు అంతే, లేదా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతే వాళ్ళు, లేదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినా అంతే. కాకపోతే మేమేమంటామంటే ఒక అక్కసుతో మాట్లాడవద్దు అంట. ఏ రాష్ట్రం అంటే వేరే ఇంకొక రాష్ట్రం గురించి ప్రయోజనాల గురించి మాట్లాడుకోవచ్చు, ఎవరు ప్రయోజనాలు ఎవరు వదులుకోవద్దు. ఎందుకంటే ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి, దాంట్లో సందేహమే లేదు, ఉండాలి కూడా. కానీ దాన్ని వేరే విధంగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడటం అనేటువంటిది బాగలేదు. అంటే నేను చాలాసార్లు విన్నాను సార్, ఇది ఒక్కటి కాదు, అనేక సందర్భాల్లో ఆంధ్ర వాళ్ళు అనేటువంటి ఆంధ్ర లేకపోతే తెలంగాణ లేదు కదండి. తెలంగాణ ఎక్కడుంది? ఆంధ్ర ప్రజలు లేకపోతే తెలంగాణ లేదు. మీరు ఒక్కసారి చూడండి సార్, సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలంగాణ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది. లక్షలాది మంది వెళ్ళిపోతారు ఆంధ్రప్రదేశ్ కి. ఒకసారి ఏమంటారంటే ఇప్పుడు అందరు కలిసి ఉండాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా వేరు చేసి మాట్లాడడం అనేటువంటిది ఎప్పటికీ మంచిది కాదు అది అనేటువంటి గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. మెజార్టీ ప్రజలు కానీ అలాంటి పరిస్థితుల్లో వివక్షత మాట్లాడటం వల్ల ఎన్నికలప్పుడు చూస్తా ఉన్నారు కదా రిజల్ట్స్ కూడా. ఇప్పుడు కాదు రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, మీరే మాట్లాడతారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంటే పొద్దు నుంచి నేను దీన్ని ఫాలో అవుతున్నప్పుడు వస్తున్న సోషల్ మీడియాలో చర్చ ఏంటంటే, గతంలో మీరు ఇలా మాట్లాడడం వల్లే మొన్నటి ఎన్నికల్లో ఇప్పుడు మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు అని. ఐఎమ్ నాట్ రెడీ టు అగ్రీ ఇట్ ఫుల్లీ. ఎందుకంటే సరే అక్కడ ఆ స్కోప్ని బీజేపీ ప్లేస్లోకి రేవంత్ రెడ్డి రావడము, ఆయన పీసీసీ, అదంతా ఒక రాజకీయం. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి రూట్స్ ఉన్న ఇక్కడ ఓటర్లు మీకు ఎగనెస్ట్గా ఓట్ చేయడం వల్ల ఈరోజు మీరు ఓడిపోయారు అనే యాంగిల్లో సోషల్ మీడియాలో ఇవాళ ఉదయం నుంచి డిస్కషన్ జరుగుతుంది. హైదరాబాద్ లో ఉన్న సీట్లని మాకే వచ్చినాయి. అదే హైదరాబాద్ లో ఉన్న సీట్లు వచ్చాయి, కానీ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా మంది చాలా ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు. కానీ ఒకవేళ హైదరాబాద్ లో రియాజ్ గారు చెప్పండి. ఋషి గారు, ప్రాంతీయ అభిమానం, దేశీయ అభిమానం ఉండాలని మనం అందరూ సమర్థించాలి, కానీ దురాభిమానంగా మారడం రైట్ కాదు. ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే, నిజానికి ఆంధ్ర ప్రజల పట్ల చాలా ఉదాత్తంగా, చాలా గొప్పగా నేనే యుగ పురుషుడు అని చెప్పిన డైలాగ్స్ చేసింది కూడా కేటీఆర్ గారే. నేనేమంటున్నానంటే, మీరు అంత గొప్ప డైలాగ్ చేసిన వాళ్ళు ఈరోజు అధికారం కోల్పోగానే మీరు ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటే, మీరు క్లియర్ గా అవకాశవాద రాజకీయాలను మీరు మెయింటైన్ చేస్తున్నారు. దాని వల్ల ఆయన ఏం సాధిస్తాడు చెప్పండి నాకు. కాదు రియాజ్ గారు, కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని వ్యంగ్యంగా చేసి మాట్లాడారు చులకనగా. ఒక నిమిషం విద్యాసాగర్ గారు ప్లీజ్
చులకన చేయడం వల్ల కేటీఆర్ ఇమీడియట్ గా సాధించేది ఏమిటి రియాజ్ గారు? వెరీ సింపుల్ సార్. ఇప్పుడు వాళ్ళు ఏ తెలంగాణ అభిమానం మీద వాళ్ళు అధికారంలోకి వచ్చారో ఆ తత్వాన్ని వాళ్ళు విస్మరించాలని చెప్పాను నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా. మీకు ఇంకో విషయం కూడా సో he wanted to raise the Telangana sentiment again. సాధన, ప్రజల ఆకాంక్షలు, స్వయం పాలన, ఇవన్నీ అప్పుడు ఉండేటువంటి ఎజెండా. వాళ్ళు టిఆర్ఎస్ అనే పేరు మీద ఉన్నప్పుడు ఆయన విజయాలు సాధించారు సార్. పేరు మార్చుకొని బీఆర్ఎస్ పోయిన తర్వాత వాళ్ళు మొత్తం టోటల్ గా కొలాప్స్ అవడం మొదలు పెట్టారు. అంటే కేవలం పేరు వల్లే కాదు, కేవలం పేరు వల్లే ఓడిపోతారా రియాజ్ గారు? అభిప్రాయం ఏంటంటే మళ్ళీ మనం తెలంగాణ వాదం అయిపోవాలి, తెలంగాణ పార్టీ అయిపోవాలని ఒక అంతర్మదనమో లేదా అంతర్గత ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. బహుశా దాన్ని మళ్ళీ రివోక్ చేసుకొని మళ్ళీ ఆయన రాజకీయ ప్రయోజనం తీసుకోవాలనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే 2014లో విభజన చట్టం చేసినప్పుడు ఆ విభజన చట్టాన్ని మెజారిటీ పార్టీలు ఆమోదించారు. పెద్ద పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ సపోర్ట్ చేశాయి. కాబట్టి ఆ విభజన చట్టం ఏదైతుందో అది పార్లమెంట్ లో పాస్ అయింది. ఆ టైంలో విభజన చట్టం లీడ్ చేసిన జయరాం రమేష్ గారు కానీ, వీరప్ప మొయిలీ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఏమేమి కావాలో అవన్నీ అందులో పొందుపరిచారు. తెలంగాణకి ఏమేమి కావాలో అవన్నీ కూడా పొందుపరిచారు. పొందుపరిచిన తర్వాత వీళ్ళ ఎంపీలు, అంటే నేను చెప్తున్నాను కదా, టిఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరోజు కూడా విభజన చట్టానికి సంబంధించిన విషయాలు మాకు కావాలని మాట్లాడే సందర్భాలు లేవు సార్. నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా అంటున్నాను, వీళ్ళు కూడా విభజన చట్టంలో వేస్తే మా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆ పార్టీలు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ, రాజశేఖర్ గారి పార్టీ, మనకి ఏది వైఎస్ఆర్సీపీ గారిని మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. పార్లమెంట్ రికార్డ్స్ దగ్గరగా ఉన్నాయి. ఈ రోజు ఏమైందంటే బేసికల్ గా ఎస్పెషల్ తెలంగాణలో పునాదులు కూలిపోయిన తర్వాత బహుశా కేటీఆర్ గారికి ఒక విషయం అర్థమై ఉంటుంది, ఎక్కడ పోవడం అక్కడనే. ఒకవేళ అలా చూసినా కాదు, ఒకవేళ రియాజ్ గారు అలా చూసినా మీ లాజిక్ నేను కాంట్రడిక్షన్ చెప్తాను. ఒకవేళ పునాదులు కూలిపోతే నిలబెట్టుకోవాలనుకున్నా, ఇప్పుడే దేవిప్రసాద్ గారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో ఒక్క సీటు రాలేదు. ఇవాళ బీఆర్ఎస్ కి వచ్చిన 39 సీట్లు ఎక్కువ సీట్లు ఎక్కడ వచ్చాయి మీరు చూడండి. ఒకటి పాయింట్ నెంబర్ 1. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ప్రాంతాల్లో టీఆర్ఎస్ కోట్లు ఇచ్చేవి చూడండి. ఒకవేళ అలా చూసుకున్నా కూడా మీ లాజిక్ ఫెయిల్ అవుతుంది. అంటే కేటీఆర్ గారు ఈ కామెంట్ ద్వారా తన కన్ను తనే పొడుచుకుంటారా? మీరు బలంగా చూడండి సార్, తెలంగాణ వాదం చాలా బలంగా ఉంది ఉత్తర తెలంగాణలో సార్. దేవిప్రసాద్ గారు తెలుసు, ఉత్తర తెలంగాణలో బలమైన వాదం. నేను వరంగల్ వాడిని. అక్కడ కేటీఆర్ సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఒక మెదక్ జిల్లా తప్ప మిగతా జిల్లాల్లో చాలా తక్కువ సీట్లు. నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో అయితే 1-2 సీట్ల కన్నా ఖమ్మంలో అయితే 1 సీటు కూడా రాలేదు. ఉత్తర తెలంగాణలో ఎప్పుడైతే తెలంగాణ వాదం బలంగా ఉన్న ఏరియాలోనే బీఆర్ఎస్ బాగా వీక్ అయిపోయింది. కాబట్టి ఆయన ఆ పాత బంధాన్ని తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ పరిస్థితులు మారుతాయి. 2014 ముందు తెలంగాణ పరిస్థితి 2014 తర్వాత తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుంది కదా సార్? నువ్వు నీ ఇమోషన్స్ ఎప్పుడైనా కూడా కొత్త కాలంలో పనిచేస్తాయి. ఐడియాలజీ అన్యాయ వ్యతిరేకంగా దొరుకుతుంది. కానీ కేటీఆర్ గారు ఏం చేశారంటే 10 సంవత్సరాల టైంలో ఏ తెలంగాణ ఇమోషన్స్ ఉన్నాయో వాటి వాళ్ళు సపరేట్ చేసుకున్నారు. ఆ పార్టీ పేరునే మార్చారు. కన్నతల్లి పేరు మారుస్తారా? పార్టీ పేరు మార్చుకోవడం భారతదేశం ఒకవేళ దాని వాళ్ళు నష్టపోయారు అనుకోండి, కరెక్ట్ చేసుకుంటారు రియాజ్ గారు. దట్ ఈస్ నాట్ అవర్ పాయింట్. నా పాయింట్ ఏంటంటే ఈరోజు విద్యాసాగర్ గారు, సో స్టిల్ ఐఎమ్ బిలీవింగ్ దట్ లూజ్ లిప్స్ సింక్ షిప్స్. ఇప్పటికీ నేను ఆయన ఇంటెన్షనల్ గా చేశారని రియాజ్ గారు అంటున్నారు. బట్ నేను అనుకోవట్లా. అంటే నేను 15 ఏళ్ళు 18 ఏళ్ళుగా చూస్తున్న కేటీఆర్ ని ఒకవేళ ఇంటెన్షనల్ గా చేస్తే దట్ ఈస్ అప్ టు కేటీఆర్ గారు. కానీ నేనేం కోరుకుంటున్నానంటే విద్యాసాగర్ గారు, ఒక్క ట్వీట్, ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, కేటీఆర్ కనుక నిజంగా ఇంటెన్షన్ కాకుంటే రీట్వీట్ చేయండి. I am demanding or I am requesting Mr. KTR, sir, please give a tweet. విద్యాసాగర్ గారు conclude it. అండ్ దేవప్రసాద్ గారు కన్క్లూడ్ చేస్తారు. మీ పాయింట్ చెప్పండి. మనము రీసెంట్ గా ఒక హరీష్ రావు గారి స్టేట్మెంట్ చూసాం. ఆ బనకచెర్ల ప్రాజెక్టు మీద, శ్రీశైలం మీద, గోదావరి వాటర్ మీద మనం చూసాం. ఏమని, నువ్వు అక్కడ వాడకూడదు, నువ్వు ఇక్కడ వాడకూడదు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అది చేయకూడదు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక మాట అన్నారు. ఏమని, అయ్యా సముద్రంలో కలిసే వాటర్ నేను తీసుకుంటా అంటే నీకేంటి అభ్యంతరము అని. దాని మీద మళ్ళీ హరీష్ రావు కూడా మాట్లాడారు. కానీ కాదు ఈ నీటి చర్చ నేను ఆ స్టాటిస్టిక్స్ కూడా పెట్టుకున్నాను కానీ టైం సరిపోదు. మాత్రమే కోట్ చేస్తున్నా. ఎక్కడో సముద్రంలో వేస్ట్ గానే కలిసిపోవచ్చు కానీ ఆంధ్ర వాళ్ళు వాడుకోకూడదు, ఆంధ్ర వాళ్ళు బాగుండకూడదు. అది వీళ్ళకి మనసు ఒప్పదు. మేమే ఏ ప్రాజెక్టు కట్టినా దానికి ఏదో ఒక కోరిక పెట్టడం, ఆంధ్ర వాళ్ళు బాగుండకూడదు.
కానీ ఆంధ్ర వాళ్ళు పెట్టుబడులు కావాలా, ఆంధ్ర వాళ్ళు పరిశ్రమలు పెట్టాలా, ఆంధ్ర వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా. బాగుంది, కోరిక బాగుంది, బట్ ఇంటెన్షన్ అమర్రాజాన్ని తీసుకుపోండి విద్యాసాగర్ మీరు అంటే మీరు అమర్రాజా ఫ్యాక్టరీని మీ దగ్గర ఎక్కడ నేను ఇందాక ఏంటి చెప్పాను దేవిప్రసాద్ కదా, గారు ఏమన్నారు? 1952 అమర్రాజా మేము సంచి ఫ్యాక్టరీ చేతిలో కదా, పట్టుకొని ఆంధ్ర ప్రభుత్వం ఇప్పుడు మేము సంచి వివరించినటువంటి తీరు ఇప్పుడు వల్ల సంచి చేతిలో తీసుకోండి పట్టుకొని అంటున్నాను. మేము మనం కాదు, తమిళనాడు చేసుకోండి. తరిమేస్తే మీ ప్రాంత వచ్చి అభివృద్ధి- పడ్డాం ఇక్కడ. తమిళనాడు ఇన్సిడెంట్ జరిగినందుకు ఈ విషయానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి మనం పుట్టి ఉన్నాం. ఎవ్వరు ఈ రాష్ట్రం మీద మనం ప్రేమతో రాడండి. ఏమే ఇక్కడ ఇక్కడేమో డబ్బు తెలంగాణ సంపాదించుకున్నామని మీదేమో వస్తారు. తెలంగాణ వచ్చేటప్పుడు ఇక్కడ మనం మానవ పుట్టున్నాం. వనరులు ఉన్నాయి, అంటే ఇక్కడ ప్రభుత్వాలు ప్రభుత్వాలు సంవత్సరంలో భాగిస్తున్నాయి, ఈడ అనొస్తారు, మా మీద పడతారు. దేవిప్రసాద్ గారు, ఓకే విద్యాసాగర్ గారు, your point conveyed, your point conveyed. Yeah. ఋషి గారు, let me finish. Finish చేయండి. 70 సంవత్సరాల్లో 3 రాజధానులు వచ్చాయి మాకు తెలుగు ఆంధ్ర వాళ్ళకి. ఒకటి మద్రాస్, రెండోది హైదరాబాద్, ఈ రోజు అమరావతి. అంటే 70 మధ్యలో కొన్నాళ్ళు వైజాగ్ ఊగిందిలే, మధ్యలో కొన్నాళ్ళు వైజాగ్ ఊగింది. కాదు ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడదాం. అంటే ఎన్ని రాజధానులు మాకు మేము సంచెత్తుకొని తిరిగినాం సార్? మా డబ్బు కావాలా, మా తెలివి కావాలా ఆంధ్ర వాళ్ళది? ఓకే దేవిప్రసాద్ గారు, విద్యాసాగర్ గారు ఒక నిమిషం. దేవిప్రసాద్ గారు, హరీష్ రావు గారు చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడుతున్నారు మీరు అదే మాట్లాడుతున్నారు, బాధగా ఉంది. హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఏం కోరుకుంటున్నారు? అడగండి వాళ్ళని. దేవిప్రసాద్ గారు, ఓకే ఐ వాంట్ దేవిప్రసాద్ గారు వాయిస్ టు బి ఆన్. దేవిప్రసాద్ గారు మీరు చెప్పండి, కన్క్లూడ్ చేయండి. దేవిప్రసాద్ గారు కన్క్లూడ్ చేయండి. కేటీఆర్ గారు ఒకవేళ టంగ్ స్లిప్ కాకపోతే ఆయన ఒక ట్వీట్ చేస్తారేమో అని ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ ట్వీట్. నేను స్టేట్ అవేగా నేను చేసేటువంటి అంటే ఐస్ ఫర్ మై నాలెడ్జ్ కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితిలో కూడా ఇంకెవరమన్నా మాలాంటి వాళ్ళమో ఇంకొక ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళమో ఒక్కొక్కసారి ఎమోషనల్ గా కొన్ని వస్తాయి. కేటీఆర్ ఒక బాధ్యతగా ఉన్నటువంటి నాయకుడు అనేక రాష్ట్రాలు దేశాలు తిరిగి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన ఆయన. ఆయనకు ఒక అనుబంధం ఉంది ఆంధ్రప్రదేశ్ తో, ఆయన చదువుకున్నారు, అవకాశం లేదు. Yes. Okay, so ఈ రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి అనేటువంటి వాదనతో అట్లా అని స్టిల్ ఐ బిలీవ్ యువర్ వర్షన్ అండి. నేను కూడా అదే నమ్ముతున్నాను. సో హియర్ మై టేక్ ఈజ్, ఇప్పటికీ నేను నమ్ముతుంది ఏంటంటే కేటీఆర్ గారు రియాజ్ గారు అంటున్నట్టుగా కావాలని చేసిన ట్వీట్ కాదు అని ఈ నిమిషానికి నేను నమ్ముతున్నాను. బహుశా వారు దాన్ని కరెక్ట్ చేసుకుంటారో ఇంకో ట్వీట్ చేస్తారో ఆశిద్దాము. ఇందాక దేవిప్రసాద్ గారు అవకాశాల కోసం, పొట్టగూడు కోసమో లేకపోతే అవకాశాల కోసం చాలా ద మేజర్ ఇంపాక్ట్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా సోషియో పొలిటికల్ ఇంపాక్ట్